మార్కాపురం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టు పనులపై అధికారులతోనూ ఏజెన్సీల అధికారులతోనూ సమీక్ష చేసిన మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు. వెలిగొండ మనందరికీ తెలుసు, అత్యంత వెనకబడినటువంటి ప్రకాశం జిల్లా, ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి మరి ఆనాటి ఉమ్మడి ప్రకాశం జిల్లాకు ఒక వరప్రసాదని మన వెలిగొండ ప్రాజెక్టు. అటువంటి వెలిగొండ ప్రాజెక్టు 2026 సీజన్ కల్లా పూర్తి చేసి ఆ యొక్క కృష్ణా జలాలు నల్లమలై సాగర్కి అందించి ఈ యొక్క ఉమ్మడి ప్రకాశం జిల్లాను సస్యశ్యామలం చేయాలనేటువంటి లక్ష్యం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారో దానికి అనుగుణంగా ప్రతి వారం కూడా సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి గారే స్వయంగా సమీక్షలు చేస్తూ ప్రతి 10 రోజులకి 15 రోజులకో నెల రోజులకో మరి ప్రతిసారి కూడా వెలుగొండ ప్రాజెక్టుని క్షేత్రస్థాయిలో కూడా పనుల్ని పర్యవేక్షించి ఖచ్చితంగా 2026 సీజన్ కల్లా మనం నీళ్ళు ఇచ్చేటువంటి విధంగా వెలుగొండను పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల్లో భాగంగానే ఈరోజు కూడా వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి సమీక్షను కూడా నిర్వహించుకోవడం జరిగింది అధికారులతోటి, ఏజెన్సీలతోటి. అందులో భాగంగానే ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి హెడ్ రెగ్యులేటర్స్, వింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నీ కూడా ఇంకొక 15 రోజుల్లో పూర్తి చేసేటువంటి విధంగా ప్రణాళికను, ఆ యొక్క షెడ్యూల్ని ఈరోజు ఆ ఏజెన్సీల ద్వారా, అధికారుల ద్వారా కూడా వాళ్ళకి మ్యాప్ చేయడం జరిగింది. అదేవిధంగా టన్నెల్ 1తో పాటుగా టన్నెల్ 2లో ఏదైతే ఇంకా దగ్గర 2100 మీటర్ల లైనింగ్ ఏదైతే ఉందో, ఇంకా బెంచింగ్ ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని చేరుకోవడంలో కొంతమేర ఈ యొక్క నెలలో కొంచెం అలసత్వం, అంటే ఒక పక్కన డీజిల్ కొరతనో, ఇంకొక పక్కన అక్కడ బీహార్లో మొన్న, మరి నిన్న బెంగాల్లో ఎలక్షన్స్ అని మ్యాన్ పవర్ ఇబ్బందులని ఒకసారి, అదేవిధంగా ఏదైతే ఈ యొక్క మిషనరీ ఏదైతే ఉందో దాన్ని వాడేటువంటి డ్రైవర్సు, మరి వాళ్ళు అక్కడ ఉండేటువంటి టెంపరేచర్ సమ్మర్లో వాళ్ళు 2 రోజులు ఉండి 2 రోజులు రాకపోవడం, ఇటువంటి కారణాలతోటి కొంత నత్తనడక, అంటే యాక్చువల్గా పెర్ డే లైనింగ్ మినిమం 20 నుంచి 24 మీటర్లు అని మేము ఏదైతే లక్ష్యం పెట్టుకున్నామో దాంట్లో సగమే 12 మీటర్లు, 10 మీటర్లు, 15 మీటర్లే అవుతుండడంతో ఈరోజు సీరియస్గా అటు అధికారులని, అదేవిధంగా అటు ఏజెన్సీని కూడా హెచ్చరించి